ఓరక్కో ఉష్కే కాదు రవ్వ పోసినా రాలనంత మంది జామైరుగా. ఏముంది పండుగ కదా ఇక ఉన్నోళ్ళంతా సగం ఆంధ్రకు సగం సొంత ఊర్లకు బయలుదేరిర్రు. బస్సులు కార్లు బండ్లు వ్యాన్లు ఏవి దొరుకుతావు ఎక్కి ఎక్కడోళ్ళు అక్కడ బయలుదేరిర్రు. పండుగ శని ఆదివారం వీకెండ్ల కలిసొచ్చుడుతోని భుజాలకు బ్యాగులు వేసుకొని ఊర్ల బాట పట్టిర్రు పబ్లిక్ అంతా. ఇటు కూకట్పల్లి ఎస్ఆర్ నగర్ కాడైతే బస్సుల కోసం సీదా రోడ్ల మీదకే వచ్చేసిరు జనాలంతా. ఈ లెక్కనే ఇట్లుంటే అటు టోల్ ప్లాజాల పరిస్థితి చూడుర్రి. ఇక రైళ్లల్లో పోయేటోళ్ళ గురించి పని కట్టుకొని చెప్పే అక్కరే లేదు. రైళ్లు వస్తూనే ఉన్నాయి, మంది నిండుతూనే ఉర్రు పోతూనే ఉండ్రు. మామూలు వీకెండ్ అంటేనే ఇండ్లల్లో ఉండరు జనాలు. అసొంటిది పండుగ అంటే ఆగుతారా? సీదా హైవేలెక్కి ఊర్లలోకి పోవుడే ఉంటది. ఈడికెళ్ళి ఆడిదాకా ఎంత పొడుగుందో చూసిరా లైను. టోల్ గేట్ ఎత్తా దించా అట్లా ఎత్తి దించి గేట్ అయిన ఇరిగిపోతుందేమో గాని లైన్ ఒడుస్తలే, బండ్లొచ్చుడా ఆగుతలే. ఇయాలనే ఇట్లుంటే ఐతారం నాడు ఇంకెంత పెరుగుతుందో లెక్క. అటు ఆంధ్ర పోయేటోళ్లే కాదు, ఇటు హైదరాబాద్ నుంచి సొంతింటికి పోయేటోళ్ళు తెలంగాణ వాళ్ళ లెక్క కూడా గట్లనే ఉంది. ఇక పండుగ హడావుడు అంతా ఇప్పుడే కానొస్తుండేసరికి ఫోన్ అయితే పోతున్నాం గాని వస్తప్పుడు ఇంకెంత గోస్తుంటదో అని కొందరు బుగులు పడుతుర్రు. అందరు పైలంగా పోయి పండుగ మంచిగా ఎంజాయ్ చేసి నిమ్మలంగా వస్తే అదే చాలు అని రచ్చబండ మీద పెద్ద మనుషులు మాట్లాడుకుంటుర్రు.